సమస్త స్తుతులు అల్లాహ్కు మాత్రమే చెందును. ఆయన మనలను సృష్టించాడు, మనకు జీవనోపాధి అందిస్తాడు, మనకు మార్గదర్శకత్వం చూపిస్తాడు మరియు మనలను క్షమిస్తాడు. మేము అల్లాహ్ను మాత్రమే స్తుతిస్తాము, ఆయన సహాయం కోరుతాము మరియు ఆయన క్షమాపణ కోరుకుంటాము. తౌహీద్ ద్వారా మానవాళిని చీకటి నుండి వెలుగులోకి తీసుకురావడానికి పంపబడిన మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు దీవెనలు కురుస్తాయి. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు మనం తౌహీద్ గురించి మాట్లాడుతాము. అల్లాహ్ ఒక్కడే మరియు అద్వితీయుడు అని పూర్తి నిశ్చయతతో విశ్వసించడం. ఇది లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పడం మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించడం. తౌహీద్ అంటే ఏమిటి? తౌహీద్ ఇస్లామిక్ విశ్వాసానికి మూలస్తంభం, ఇస్లాం యొక్క మొత్తం నిర్మాణం నిర్మించబడిన పునాది. తౌహీద్ అనే పదం అరబిక్ మూలం వహదా నుండి వచ్చింది. దీని అర్థం ఏకం చేయడం లేదా ఒకటిగా చేయడం. ఇస్లామిక్ వేదాంత శాస్త్రంలో తౌహీద్ అంటే అల్లాహ్ యొక్క పరిపూర్ణ ఏకత్వం మరియు ప్రత్యేకత, ఆయన అస్తిత్వం మరియు గుణాల యొక్క ప్రతి అంశంలో. తౌహీద్ అనేది కేవలం అల్లాహ్ ఉన్నాడు లేదా ఆయన సంఖ్యలో ఒక్కడు అని మేధోపరమైన అంగీకారం కాదు. బదులుగా అల్లాహ్ మాత్రమే సృష్టికర్త, పోషకుడు, జీవనోపాధి అందించేవాడు మరియు ఆరాధనకు యోగ్యుడైన ఏకైక దైవం అని లోతైన అవగాహన మరియు దృఢ నమ్మకం. ఆయనకు భాగస్వాములు లేరు, సమానులు లేరు, సంతానం లేదు, తల్లిదండ్రులు లేరు మరియు ఆయన రాజ్యంలో లేదా ఆయన దైవత్వంలో సహచరులు లేరు అని గుర్తించడం. ఇస్లాం యొక్క విద్వాంసులు సాంప్రదాయకంగా తౌహీద్ను 3 పరస్పర అనుసంధానిత వర్గాలుగా విభజించారు. 1. తౌహీద్ అర్రుబూబియ్యా, ప్రభువు యొక్క ఏకత్వం. ఇది అల్లాహ్ను ఏకైక సృష్టికర్త, అందించేవాడు, పోషకుడు మరియు అన్ని వ్యవహారాల నియంత్రికగా వేరు చేయడాన్ని సూచిస్తుంది. అల్లాహ్ ఖురాన్లో సూరా అజ్జుమర్ ఆయత్ 62లో చెబుతాడు, అల్లాహ్ అన్ని విషయాల సృష్టికర్త మరియు ఆయన అన్ని విషయాలపై నియంత్రికుడు. 2. తౌహీద్ అలులూహియ్యా, ఆరాధన యొక్క ఏకత్వం. దీని అర్థం అన్ని ఆరాధన చర్యలను ప్రత్యేకంగా అల్లాహ్ వైపు మాత్రమే మళ్లించడం, ఆయనతో ఎటువంటి భాగస్వాములను కలపకుండా. ఖురాన్ సూరహ్ బఖరా ఆయత్ 1:6-3లో ప్రకటిస్తుంది, మరియు మీ దేవుడు ఒక దేవుడు. ఆయన తప్ప ఆరాధనకు యోగ్యమైన దేవుడు లేడు, అత్యంత కరుణామయుడు, అత్యంత దయాళువు. 3. తౌహీద్ అలస్మా వస్సిఫాత్, అల్లాహ్ పేర్లు మరియు గుణాల ఏకత్వం. ఇది అల్లాహ్ కోసం ఆయన ఖురాన్లో మరియు ఆయన ప్రవక్త ద్వారా తన కోసం ధృవీకరించిన అన్ని పరిపూర్ణ పేర్లు మరియు గుణాలను ధృవీకరించడం, వక్రీకరణ, తిరస్కరణ లేదా ఆయనను ఆయన సృష్టితో పోల్చడం లేకుండా. తౌహీద్ యొక్క ప్రాముఖ్యత. తౌహీద్ ఇస్లాంలో అనేక బోధనలలో కేవలం ఒక బోధన కాదు, ఇది మన ఉనికి యొక్క నిజమైన సారాంశం మరియు ఉద్దేశ్యం. అల్లాహ్ మానవాళిని మరియు జిన్నులను ఒక ప్రాథమిక ఉద్దేశ్యం కోసం సృష్టించాడు. ఆయన సూరా అద్ధారియాత్ ఆయత్ 56లో చెబుతాడు, మరియు నేను జిన్నులను మరియు మానవులను నన్ను ఆరాధించడానికి మాత్రమే సృష్టించాను. అల్లాహ్ పంపిన ప్రతి ప్రవక్త మరియు దూత తౌహీద్ యొక్క అదే ప్రాథమిక సందేశంతో వచ్చారు. ప్రవక్త నూహ్ అలైహి సలాం నుండి ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాం వరకు, ప్రవక్త మూసా అలైహి సలాం నుండి ప్రవక్త ఈసా అలైహి సలాం వరకు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పరాకాష్ఠకు చేరుతూ పిలుపు ఎల్లప్పుడూ ఒకటే. సూరహ్ అల్-అరాఫ్ ఆయత్ 59లో పేర్కొన్నట్లు, అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీకు దేవుడు లేడు. తౌహీద్ యొక్క ప్రాముఖ్యత అనేక కోణాలలో వ్యక్తమవుతుంది. ఆధ్యాత్మిక విముక్తి. తౌహీద్ మానవ ఆత్మను సృష్టి యొక్క బానిసత్వం నుండి విముక్తి చేస్తుంది మరియు దానిని సృష్టికర్త మాత్రమే యొక్క ఆరాధనకు నడిపిస్తుంది. ఇది మనలను కోరికల దౌర్జన్యం, భౌతిక ఆస్తుల ఆరాధన, ఇతర మానవుల భయం మరియు తప్పుడు భావజాలాలకు లొంగడం నుండి విముక్తి చేస్తుంది. స్వర్గానికి కీలకం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ తప్ప ఆరాధనకు యోగ్యమైన దేవుడు లేడు అని తెలిసి ఎవరు మరణిస్తారో వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. తౌహీద్ శాశ్వత విజయానికి పాస్వర్డ్ మరియు శాశ్వత శిక్షకు కవచం. అన్ని మంచి కార్యాల పునాది. తౌహీద్ లేకుండా ఏ కార్యం అల్లాహ్కు ఆమోదయోగ్యం కాదు.
ఖురాన్ సూరహ్ అలనాం ఆయత్ 88లో హెచ్చరిస్తుంది. కాని వారు అల్లాహ్తో ఇతరులను కలిపి ఉంటే వారు చేస్తున్న ఏదైనా వారికి విలువలేనిదిగా మారుతుంది. తౌహీద్ను అనుసరించడం ఎందుకు పూర్తిగా అవసరం? తౌహీద్ను అనుసరించడం ఒక ముస్లిం కోసం ఐచ్ఛికం కాదు, ఇది విశ్వాసిగా ఉండటానికి నిర్వచనం. విశ్వాసం యొక్క సాక్ష్యం స్వయంగా లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధనకు యోగ్యమైన దేవుడు లేడు, తౌహీద్ యొక్క ప్రకటన. అల్లాహ్ స్పష్టం చేశాడు, ఆయన ఏ పాపాన్ని అయినా క్షమించవచ్చు ఆయన కోరుకుంటే. షిర్క్, ఆయనతో భాగస్వాములను కలపడం తప్ప ఎవరైనా పశ్చాత్తాపం లేకుండా మరణిస్తే. అల్లాహ్ సూరహ్ అన్నిసా ఆయత్ 48లో చెబుతాడు, నిశ్చయంగా అల్లాహ్ తనతో భాగస్వాములను చేర్చడాన్ని క్షమించడు, అయితే దానికంటే తక్కువైన దానిని తాను కోరుకున్న వారికి క్షమిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దీనిపై ఉద్ఘాటించారు. తన సేవకులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే వారు ఆయనను ఆరాధించాలి మరియు ఆయనతో ఏదీ కలపకూడదు. తౌహీద్ అందిస్తుంది జీవితంలో ఉద్దేశ్యం మరియు అర్థం, అంతర్గత శాంతి మరియు ప్రశాంతత, నైతిక మార్గదర్శకత్వం మరియు నైతిక చట్రం, ఆధ్యాత్మిక రోగాల నుండి రక్షణ, కష్టకాలంలో ఆశ, సుఖకాలంలో కృతజ్ఞత. తౌహీద్ లేకుండా జీవితం ఉద్దేశ్యరహితంగా మారుతుంది మరియు మానవుడు గందరగోళంలో తిరుగుతూ ఆత్మను నిజంగా ఎప్పుడూ సంతృప్తిపరచని తాత్కాలిక ఆనందాలలో సంతృప్తిని వెతుకుతాడు. రోజువారీ జీవితంలో తౌహీద్ను ఎలా అమలు చేయాలి? తౌహీద్ను అమలు చేయడం నిర్దిష్ట సమయాల్లో నిర్వహించబడే నిర్దిష్ట ఆరాధన చర్యలకు పరిమితం కాదు. బదులుగా ఇది మన ఉనికి యొక్క ప్రతి అంశాన్ని కలిగి ఉంటుంది, సరైన ఉద్దేశంతో మరియు అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వం ప్రకారం చేసినప్పుడు సాధారణ కార్యకలాపాలను భక్తి చర్యలుగా మారుస్తుంది. 1. మన విశ్వాసాలలో అల్లాహ్ మాత్రమే అన్ని వ్యవహారాలను నియంత్రిస్తాడని మీ నమ్మకాన్ని నిరంతరం పునరుద్ధరించండి. సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు అల్లాహ్ మాత్రమే మీకు సహాయం చేయగలడని గుర్తుంచుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు, మీరు అడిగితే అల్లాహ్ను అడగండి మరియు మీరు సహాయం కోరితే అల్లాహ్ నుండి సహాయం కోరండి. 2. మన ఆరాధనలో ఆరాధన యొక్క అన్ని చర్యలు, నమాజ్, రోజా, దానధర్మం, ప్రార్థన కేవలం అల్లాహ్ వైపు మాత్రమే మళ్లించబడుతున్నాయని నిర్ధారించుకోండి. ప్రదర్శన చేయడానికి లేదా ప్రజల అంగీకారం పొందడానికి ప్రయత్నించవద్దు. అల్లాహ్ సూరహ్ అల్-కహ్ఫ్ ఆయత్ 1:10లో చెబుతాడు, కాబట్టి తన ప్రభువుతో సమావేశం కోసం ఎవరైనా ఆశిస్తే అతను నీతిమంతమైన పని చేయనివ్వండి మరియు తన ప్రభువు యొక్క ఆరాధనలో ఎవరినీ కలపకూడదు. 3. మన మాటలలో మీ మాటలపై శ్రద్ధ వహించండి. అల్లాహ్ తప్ప మరేదైనా ద్వారా ప్రమాణాలు చేయడం నుండి దూరంగా ఉండండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ తప్ప మరేదైనా ద్వారా ఎవరు ప్రమాణం చేస్తారో వారు షిర్క్ చేశారు. సత్యం మాట్లాడండి, మీ వాగ్దానాలను నెరవేర్చండి మరియు ఎల్లప్పుడూ విజయాన్ని అల్లాహ్ యొక్క సహాయానికి ఆపాదించండి. 4. మన నమ్మకం మరియు ఆధారపడటంలో తగిన ప్రాపంచిక మార్గాలను తీసుకుంటూ మీ పూర్తి నమ్మకాన్ని అల్లాహ్పై ఉంచండి. దీనిని తవక్కుల్ అంటారు. ఖురాన్ సూరహ్ అల్-మాయిదా ఆయత్ 23లో బోధిస్తుంది, మరియు అల్లాహ్పై ఆధారపడండి మీరు విశ్వాసులైతే. 5. మన ప్రేమ మరియు విధేయతలో అన్నిటికంటే ముందుగా అల్లాహ్ను ప్రేమించండి మరియు ఇతరులను ఆయన కోసం ప్రేమించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ కోసం ఎవరు ప్రేమిస్తారో, అల్లాహ్ కోసం ద్వేషిస్తారో, అల్లాహ్ కోసం ఇస్తారో మరియు అల్లాహ్ కోసం నిలిపివేస్తారో వారు తమ విశ్వాసాన్ని పూర్తి చేశారు. 6. మన రోజువారీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖురాన్ మరియు సున్నాతును సంప్రదించండి. ప్రార్థన ద్వారా, ప్రత్యేకంగా సలాత్ అలిస్తిఖారా ద్వారా అల్లాహ్ నుండి మార్గదర్శకత్వం కోరండి. జ్యోతిష్కులు లేదా మూఢనమ్మకపు ఆచారాలను ఆశ్రయించవద్దు, ఎందుకంటే ఇవి తౌహీద్ను ఉల్లంఘిస్తాయి. 7. మన ఉద్దేశాలలో అన్ని చర్యలలో మీ ఉద్దేశాలను శుద్ధి చేసుకోండి. పని, చదువు, కుటుంబ జీవితం మరియు సామాజిక పరస్పర చర్యలు అన్నీ అల్లాహ్ యొక్క ఆనందాన్ని కోరుతూ చేయాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చర్యలు ఉద్దేశాల ద్వారా నిర్ణయించబడతాయి. ఒకరు తౌహీద్ నుండి ఎలా వైదొలగుతారు? తౌహీద్ ప్రతి మానవుడి సహజ ప్రవృత్తి, ఫితరత్ అయినప్పటికీ ప్రజలు వివిధ మార్గాల ద్వారా దాని నుండి వైదొలగవచ్చు. షిర్క్, అల్లాహ్తో భాగస్వాములను కలపడం, ఇది అత్యంత తీవ్రమైన వైదొలగడం మరియు పెద్ద లేదా చిన్నదిగా ఉండవచ్చు. పెద్ద షిర్క్లో విగ్రహాలు, సమాధులు, సాధువులు లేదా అల్లాహ్ తప్ప మరేదైనా ఆరాధించడం ఉంటుంది. చిన్న షిర్క్లో ఆరాధనలో ప్రదర్శన చేయడం, అల్లాహ్ తప్ప మరేదైనా ద్వారా ప్రమాణం చేయడం లేదా మూఢనమ్మకాలను విశ్వసించడం ఉంటుంది. కపటత్వం, బాహ్యంగా విశ్వాసాన్ని పేర్కొంటూ అంతర్గతంగా అవిశ్వసించడం, లేదా నిజమైన విశ్వాసం కంటే ప్రాపంచిక లాభం కోసం ఇస్లాం ఆచరించడం. మతంలో ఆవిష్కరణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించని ఆచారాలను ఇస్లాంకు జోడించడం, ఈ ఆవిష్కరణలు ఒకరిని అల్లాహ్కు దగ్గరగా తీసుకురావడానికి విశ్వసించడం. ప్రపంచానికి అధిక ప్రేమ. భౌతిక ఆస్తులు, హోదా లేదా సంబంధాలు అల్లాహ్ మరియు ఆయన ఆజ్ఞల కంటే ముఖ్యమైనవిగా మారినప్పుడు హృదయం సృష్టికర్త కంటే సృష్టికి అనుబంధంగా మారుతుంది. కోరికలను గుడ్డిగా అనుసరించడం. ఇస్లాం యొక్క బోధనల కంటే తన కోరికలు లేదా అభిప్రాయాలను అంతిమ అధికారంగా మార్చడం. అల్లాహ్ సూరహ్ అల్-ఫుర్ఖాన్ ఆయత్ 43లో హెచ్చరిస్తాడు, తన కోరికను తన దేవుడిగా తీసుకునే వ్యక్తిని మీరు చూశారా? మేధోపరమైన అహంకారం. వ్యక్తిగత తార్కికత ఆధారంగా ఇస్లాం యొక్క స్పష్టమైన బోధనలను తిరస్కరించడం లేదా దైవిక మార్గదర్శకత్వం కంటే మానవతత్వాలను ప్రాధాన్యత ఇవ్వడం. జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడం. తౌహీద్ యొక్క సరైన అవగాహన గురించి అజ్ఞానంగా ఉండటం ఒకరిని వైదొలగడాలు మరియు అపోహలకు హాని కలిగిస్తుంది. తౌహీద్ ప్రకారం జీవించకపోవడం యొక్క పరిణామాలు. తౌహీద్ను విడిచిపెట్టడం యొక్క పరిణామాలు తీవ్రమైనవి, ఈ ప్రపంచంలో మరియు పరలోకంలో రెండింటిలో. ఈ ప్రపంచంలో అంతర్గత శాంతి కోల్పోవడం. హృదయం అల్లాహ్ తప్ప మరేదైనాతో అనుబంధించబడినప్పుడు నిజమైన ప్రశాంతతను ఎప్పుడూ కనుగొనదు. ఆధ్యాత్మిక శూన్యత. ప్రాపంచిక విజయం ఉన్నప్పటికీ ఒకరు అసంపూర్ణంగా మరియు ఉద్దేశ్యరహితంగా భావిస్తారు. ఆందోళన మరియు భయం. ఒకరి నియంత్రణకు మించిన విషయాల గురించి నిరంతర ఆందోళన. నైతిక అవినీతి. దైవిక మార్గదర్శకత్వం లేకుండా నైతిక ప్రమాణాలు వ్యక్తిగతంగా మరియు అస్థిరంగా మారతాయి. సామాజిక సమస్యలు. తౌహీద్ను విడిచిపెట్టే సమాజాలు అన్యాయం, అణచివేత మరియు నైతిక క్షీణత నుండి బాధపడతాయి. పరలోకంలో అల్లాహ్ సూరహ్ అల్-మాయిదా ఆయత్ 72లో స్పష్టంగా చెప్పాడు, నిజంగా అల్లాహ్తో ఇతరులను కలిపే ఎవరైనా, అల్లాహ్ అతనికి స్వర్గాన్ని నిషేధించాడు మరియు అతని ఆశ్రయం అగ్ని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు దినాన్ని వర్ణించారు. ప్రజలు వారు ఆరాధించిన దాని ప్రకారం పిలవబడతారు. అల్లాహ్ను మాత్రమే ఆరాధించినవారు గౌరవించబడతారు, ఇతరులను ఆరాధించినవారు అవమానించబడతారు మరియు శిక్షించబడతారు. మరొక లోతైన హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తీర్పు దినాన అల్లాహ్ ఒక వ్యక్తితో చెబుతాడు, ఓ ఆదం కుమారుడా, నేను అనారోగ్యంగా ఉన్నాను మరియు నువ్వు నన్ను సందర్శించలేదు. నేను నిన్ను ఆహారం కోసం అడిగాను మరియు నువ్వు నాకు తినిపించలేదు. నేను నిన్ను పానీయం కోసం అడిగాను మరియు నువ్వు నాకు ఇవ్వలేదు. వ్యక్తి గందరగోళాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రపంచాల ప్రభువు ఎలా అనారోగ్యంగా లేదా ఆకలిగా ఉండగలడని అడుగుతాడు. అల్లాహ్ స్పందిస్తాడు, నా సేవకుడు అనారోగ్యంగా ఉన్నాడని నీకు తెలియదా? అయినప్పటికీ నువ్వు అతనిని సందర్శించలేదు. నువ్వు అతనిని సందర్శించి ఉంటే నువ్వు నన్ను అతనితో కనుగొని ఉండేవాడివి. ఈ హదీస్ మనకు బోధిస్తుంది, దయ యొక్క చర్యలు కూడా అల్లాహ్ యొక్క స్పృహతో ఆయన కోసం చేయాలి, మన ఉద్దేశాలలో తౌహీద్ను నిర్వహిస్తూ తౌహీద్ను బలపరచడం మరియు కాపాడుకోవడం. మన హృదయాలలో తౌహీద్ను నిర్వహించడానికి మరియు బలపరచడానికి ప్రామాణిక మూలాల నుండి ఇస్లాం జ్ఞానాన్ని పొందండి. క్రమం తప్పకుండా ఖురాన్పై ఆలోచించండి. మరణం మరియు ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని గుర్తుంచుకోండి. ధర్మవంతమైన విశ్వాసులతో మంచి సహవాసం కలిగి ఉండండి. తరచుగా జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణ చేయండి. సందేహాస్పద విషయాలు మరియు పాపాల నుండి మిమ్మల్ని రక్షించుకోండి.
అవగాహన మరియు విశ్వాసంతో క్రమం తప్పకుండా మీ విశ్వాసం యొక్క సాక్ష్యాన్ని పునరుద్ధరించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనలను ప్రోత్సహించారు. మీ విశ్వాసాన్ని పునరుద్ధరించండి. వారు అడిగారు, ఓ అల్లాహ్ యొక్క దూత, మేము మా విశ్వాసాన్ని ఎలా పునరుద్ధరిస్తాము? ఆయన అన్నారు, తరచుగా చెప్పండి, లా ఇలాహా ఇల్లల్లా. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, తౌహీద్ కేవలం మేధోపరంగా అధ్యయనం చేయవలసిన వేదాంత భావన కాదు. ఇది మన ఉనికి యొక్క ప్రతి భాగంలో, మన మనస్సులలోని ప్రతి ఆలోచనలో మరియు మనం నిర్వహించే ప్రతి చర్యలో వ్యాపించవలసిన జీవన వాస్తవం. ఇది మార్గదర్శకత్వం మరియు తప్పుదోవ మధ్య, స్వర్గం మరియు నరకం మధ్య, గౌరవం మరియు అవమానం మధ్య వ్యత్యాసం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు బోధించిన స్వచ్ఛమైన తౌహీద్కు తిరిగి వెళ్దాం. సరళమైన, స్పష్టమైన మరియు రాజీలేని. మనల్ని షిర్క్ యొక్క అన్ని రూపాల నుండి విముక్తి చేసుకుందాం, అవి స్పష్టమైన లేదా దాచబడిన. అల్లాహ్ను మనం చూస్తున్నట్లుగా ఆరాధిద్దాం, ఎందుకంటే మనం ఆయనను చూడలేకపోయినా ఆయన ఖచ్చితంగా మనలను చూస్తాడు. ఖురాన్ నుండి సూరహ్ ముహమ్మద్ ఆయత్ 19 యొక్క అందమైన పదాలను గుర్తుంచుకోండి. కాబట్టి అల్లాహ్ తప్ప ఆరాధనకు యోగ్యమైన దేవుడు లేడని తెలుసుకోండి. ఇది కేవలం మనస్సులో నిల్వ చేయవలసిన జ్ఞానం కాదు, కాని మన జీవితాల యొక్క ప్రతిక్షణంలో జీవించవలసిన సత్యం. మీ ప్రభువు మహిమాన్వితుడు, గౌరవ ప్రభువు, వారు వర్ణించే దానికంటే ఉన్నతుడు. మరియు దూతలపై శాంతి ఉండునుగాక. మరియు అన్ని స్తుతి అల్లాహ్కు చెందును, ప్రపంచాల ప్రభువు. మేము ఆయనకు ఇస్లాం యొక్క ఆశీర్వాదం కోసం, తౌహీద్ యొక్క మార్గదర్శకత్వం కోసం మరియు మాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను పంపిన దయ కోసం కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము మా లోపాల కోసం ఆయన క్షమాపణను కోరుతున్నాము, మా అన్ని వ్యవహారాలలో ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుతున్నాము మరియు మేము చేసే అన్నింటిలో ఆయన ఆనందాన్ని కోరుతున్నాము. అల్లాహ్ మాకు స్వచ్ఛమైన తౌహీద్ యొక్క అవగాహనను ప్రసాదించునుగాక, మన జీవితాలలో దానిని పరిపూర్ణంగా అమలు చేసే సామర్థ్యాన్ని ప్రసాదించునుగాక మరియు మేము ఆయనను కలిసేంతవరకు దానిపై దృఢత్వాన్ని ప్రసాదించునుగాక. ఆయన మనలను షిర్క్ యొక్క అన్ని రూపాల నుండి రక్షించునుగాక, అవి స్పష్టమైన లేదా దాచబడిన. మరియు ఆయన మనలను జన్నత్ అల్ ఫిర్దౌస్లో ధర్మవంతులతో కలుపునుగాక. ఆమీన్. మీకు మా వీడియోలు నచ్చితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహ్ ఖైర్.